హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. తీపి మామిడికాయ పచ్చడి చేస్తానండి. అదే మాగాయ అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క భాష. మాకైతే తీపూరగాయ అంటారండి వైజాగ్లోని. ఇది తీపూరగాయ కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా 20 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా 4 మామిడికాయలు తీసుకొని కడిగేసి తుడిచి పెట్టుకోవాలండి. తర్వాత తొక్కలు తీసుకోవాలి. అది చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకని 2 మామిడికాయలు ఉంది, అది చూపిస్తున్నానండి. ఇప్పుడు వీటిని 3కి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టెంకాయ అయితే దీనికి వేయకూడదు, ఓన్లీ ఈ సైడ్ ఆ సైడ్ సెంటర్లో వచ్చిన పీసెస్ మాత్రమే కట్ చేసుకోవాలండి. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందామండి. ఇప్పుడు మనం ఏ కళాయిలో అయితే మామిడికాయ పచ్చడి చేద్దాం అనుకున్నామో ఆ కళాయి తీసుకోండి. కళాయి తీసుకొని ఒక బౌల్ మెజర్మెంట్ కోసం తీసుకోండి. గ్లాసు బౌల్ ఏదైనా పర్లేదు. నేనైతే బౌల్ తీసుకున్నాను. నాకు అదే బౌల్తో కరెక్ట్గా 4 కప్పులు మామిడికాయ ముక్కలు అయ్యాయండి. దానికి నేను 2 కప్పులు బెల్లం పొడిని అయితే తీసుకున్నానండి. దీనికైతే అంచనాగా వేస్తారు, మీకు తెలియాలని చెప్పి ఇలాగ కప్పు మెజర్మెంట్లో చెప్తున్నాను. చూడండి, కరెక్ట్గా 2 బౌళ్ళు తీసుకోవాలండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక పావు కప్పు నేను పల్లీలు వేసుకున్నాను. నువ్వుల నూనె ఉంటే మీరు వేసుకోండి, నాకు అక్కడ ఇదే ఉంది, ఇదే వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇంక దీంట్లో వాటర్ గట్రా ఏమి వేయక్కర్లేదు, దానికి అదే కరిగిపోతుందండి. ఎందుకంటే మనం ఆయిల్ వేసాము, మామిడికాయ ముక్క కూడా కొంచెం వాటర్లా ఉంటుంది కాబట్టి దాని వాటర్తోనే అది అలాగ దగ్గరగా మగ్గిపోవాలండి. పచ్చడి అంతా కూడా చాలా దగ్గరగా అవ్వాలి. చూడండి, ఇప్పుడు కొంచెం కరిగింది కదా, మనం మంట మీడియంలో పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత తీయండి. చూడండి, ఇంకా వాటర్ ఉంది. మళ్ళీ అంతా కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. కలపకుండా మూత పెట్టేసి అలా వదిలేస్తే అడుగు పట్టేస్తుంది. కలిపేసి మూత పెట్టుకోండి. తర్వాత ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి, దగ్గరగా అయిపోతుంది. చూడండి, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇది కరెక్ట్గా లేత తీగపాకం వస్తే సరిపోతుంది. ఇంకా పాకాలంటే వద్దు, మీకు తెలియాలని చెప్పి వేలుతేలా చూపిస్తున్నాను, అంత ఆ పాకం రావాలి. నేను ఆల్రెడీ ఆవాలు జీలకర్ర వేపేసి పెట్టుకున్నానండి. ఇది మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాము. ఆ పౌడర్ కరెక్ట్గా నాకు పావు కప్పు వచ్చిందండి. ఈ పౌడర్ ఇప్పుడు మనం అందులో వేసుకోవాలండి. పౌడర్ వేసుకున్న తర్వాత నాకాడ చిన్న స్పూన్ ఉందండి, సాల్ట్ వేసుకోవడానికి అని చెప్పి చిన్న స్పూన్తో కరెక్ట్గా స్పూన్ సాల్ట్ అయితే వేసాను. మీరు పెద్ద స్పూన్ ఉంటే పెద్ద స్పూన్తో ఓన్లీ ఒక స్పూన్ వేసుకోండి. అలాగే కారం పెద్ద స్పూన్ అండి, ఓన్లీ ఒక స్పూనే వేసుకున్నాను. ఇదే స్పూన్తో మీ దగ్గర ఉంటే అన్నీ ఇదే స్పూన్తో తీసుకోండి. స్పూన్ వేసి అయితే సరిపోతుంది. పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి, సరిపోతుంది. కొంచెం కలర్ కోసమనే మెంతులు ఉంటాయి కదండి, అవి ఒక హాఫ్ స్పూనే తీసుకున్నాను, ఎక్కువ అక్కర్లేదండి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చక్కగా ముక్క అంతా అదంతా పచ్చివాసన లేకుండా ఉడకాలి. ఉడికితే చాలా బాగుంటుంది. ఇది గాజు సీసాలు వేసుకొని మనం, లేకపోతే ఎయిర్ కంటైనర్ ఇప్పుడు వచ్చాయి కదండి జార్స్, అందులో వేసుకున్న మనకు కరెక్ట్గా ఈ పచ్చడి 1 ఇయర్ ఉంటుందండి. అసలు తడి వాటర్ ఏమీ తగలకూడదండి. అలా అయితే కరెక్ట్గా 1 ఇయర్ ఉంటుంది. నేను ఇంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా కూడా మా పిల్లల కోసం చేసేదానండి, చాలా బాగుండేది. బయటనైనా సరే చక్కగా ఒక 15-20 డేస్ అయితే ఉంటుంది. చూడండి, అయిపోయింది అంతే. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలండి, అంతేనండి. ఎంతో టేస్టీ అయిన తీపూరగా రెడీ అయిపోయిందండి. అదే మాగాయ అంటారు కదండి, బెల్లం మాగాయ రెడీ అయిపోయింది. తప్పకుండా నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు కూడా నా వీడియోలు చూడలేదు, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.